గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనం యారో 2 అంటే ఏంటి, ఎటోల్ అంటే ఏంటి, అలాగే ఇంటర్నేషనల్ ఎలిఫెంట్ డే ఎప్పుడు, అలాగే ఇంటర్నేషనల్ యూత్ డే ఎప్పుడు, ఇవన్నీ పాయింట్స్ కూడా మనం తెలుసుకుందాం. చూడండి, అసలు ఇంటర్నేషనల్ యూత్ డే అనేది ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే, యూత్ ఈ యువకుల యొక్క అంటే యువత యొక్క ప్రాముఖ్యత, సమాజానికి యువత యొక్క ప్రాముఖ్యత ఏమిటనేది, యువత ఉత్సాహంగా ఉంటే, పట్టుదలతో ఉంటే ఏమేమి సాధించవచ్చు, అలాగే సమాజానికి వారి వలన వచ్చే ప్రయోజనాలు, సమాజానికి ప్రయోజనం రావడం వలన దేశానికి జరిగే ప్రయోజనాలు, వీటన్నిటి గురించి ఒక డే అనేది ఒకటి అలాట్ చేయడం జరిగింది. ఆ డే ఏమిటి అనేది మనం చూద్దాం. అలాగే ప్రపంచంలో మనకు ఈ ఏనుగులు అనేవి ఉన్నాయి. ఆ ఏనుగుల సంఖ్య, ఎలిఫెంట్స్, వాటి సంఖ్య మనకు తగ్గిపోతూ వస్తుంది. ఇటు ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ కావచ్చు, అలాగే ఏషియన్ ఎలిఫెంట్స్ కావచ్చు. వీటన్నిటిని మనం ఏమంటామంటే, ఇక్కడ మనం ప్లాంట్స్ని కానీ యానిమల్స్ ఏం తీసుకున్నా కూడా, సో ఇవన్నీ ఈ స్పీషీస్ అన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. కనుమరుగు అవడానికి గల కారణం ఏంటంటే, ఇది ప్రకృతి సిద్ధంగా అవుతుందా లేక మానవుడు చేసే తప్పిదాల వలన అవుతుందా అంటే, మానవుడు చేసే తప్పిదాల వల్లనే ఇది ఎక్కువగా అవుతుంది. ఇటు చెట్లు కానీ అలాగే ఈ జంతువులు కానీ ఒకసారి నశించిపోతే వాటిని సృష్టించలేము. అందుకని అవి ఉన్నప్పుడే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అందుకని ఈ వరల్డ్ ఎలిఫెంట్ డే అని ఒకటి మనం గుర్తుంచుకొని, ఆ రోజు ఈ ఏనుగుల్ని మనం సంరక్షించే విధానం గురించి ప్రపంచం అంతా కూడా చర్చించుకుంటుంది. అంటే తద్వారా మన ఏనుగుల్ని మనం సంరక్షించుకోవచ్చును. అదర్వైజ్ అవి అంతరించిపోతాయి. అంతరించిపోతే మళ్ళీ వాటిని సృష్టించలేము. రైట్. సో వీటన్నిటికి సంబంధించిన నేను పాయింట్స్ అన్ని చూపిస్తాను. ఒక్కసారి మీరు చూడండి. ఇది ఫస్ట్ పాయింట్. ఇంటర్నేషనల్ యూత్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ఎప్పుడు ఇంటర్నేషనల్ యూత్ డేని జరుపుకుంటారు? ఆగస్టు 12, ఆగస్టు 18, డిసెంబర్ 17 లేదా మే 12. ఆన్సర్ వచ్చేసి ఆగస్ట్ 12. క్లియర్? సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. చూడండి, ఈ డేస్ అన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్లో ఎక్కడైనా అడగొచ్చు. మనకు జీకే పరంగా అంటే మన కాన్సెప్ట్ ఏంటి, ఒక్క మార్కు కూడా మనం పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో. అందుకనే మనం బోల్డ్ అని క్వశ్చన్స్ మీకు నేను రోజు కరెంట్ అఫైర్స్లో ఇస్తుంటాను నేను. రైట్. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ బ్యాంక్లో, బిడ్ బ్యాంక్లో అలాగే ఉంటాయి. స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అయిన వాళ్ళందరూ ఆ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా చక్కగా చూసుకోవచ్చు. మీరు చూసుకుంటే ఎవ్రీ మంత్ మీకు దాదాపు 500 నుంచి 600 క్వశ్చన్స్ మీకు వస్తున్నాయి. రైట్. ఓన్లీ ఫ్రమ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. రైట్. ఇది కాకుండా మళ్ళీ మనకు మన స్టేట్ కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి. అంటే ఇవన్నీ కలిపి మనకు బోల్డ్ అనే క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ రూపంలో మీకు అందుతున్నాయి. అలాగే తెలుగులో కూడా నేను ప్రతి నెల, ఇంగ్లీష్లో ఇస్తున్నాము, తెలుగులో కూడా ఇస్తున్నాము. తెలుగులో కూడా ప్రతి నెల మీకు క్వశ్చన్స్ అనేవి మీకు అందుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ప్రిపేర్ కాండి. అంటే మీరు ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి అన్ని అరేంజ్మెంట్స్ మన onlineias.com ద్వారా మీకు జరుగుతున్నాయి. చూడండి, అలాగే ఈ సంవత్సరం 2020లో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ డేకి సంబంధించి థీమ్ ఏంటి? ఆ థీమ్ వచ్చేసి యూత్ ఎంగేజ్మెంట్ ఫర్ గ్లోబల్ యాక్షన్. యూత్ ఎంగేజ్మెంట్ ఫర్ గ్లోబల్ యాక్షన్ అనేది 2020కి సంబంధించిన థీమ్. ఆల్రెడీ చెప్పాను, ఇటువంటి ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ యూత్ డే 2020కి సంబంధించిన థీమ్ ఏమిటి? అప్పుడు మీరు సరిగ్గా గుర్తించి ఆన్సర్ రాయగలగాలి. రైట్. అలాగే వరల్డ్ ఎలిఫెంట్ డే ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఆగస్ట్ 12. లుక్ ఎట్ దిస్. రైట్. అలాగే చూడండి, ఈ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అన్నీ వచ్చేసి IUCN రెడ్ లిస్ట్లో అవి వల్నరబుల్గా పేర్కొనబడితే, ఏషియన్ ఎలిఫెంట్స్ ఏమో ఎండేంజర్డ్గా పేర్కొనబడ్డాయి. వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1992. అలాగే ప్రాజెక్ట్ టైగరు, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో అడిగే అవకాశాలు ఉన్న ప్రశ్నలు. కాబట్టి దేన్ని వదిలిపెట్టకుండా జాగ్రత్తగా మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అలాగే కేంద్రం ప్రారంభించిన
ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాంకు సంబంధించిన క్వశ్చన్ ఇది. చూడండి, మీరు ఆయుష్మాన్ భారత్ అంటే ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఒక కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కనుక చూస్తే ఈ పథకము ఒక ప్రభుత్వం ద్వారా ఫండ్ చేయబడిన ఆరోగ్య పథకాలలో అన్నిటికంటే పెద్దది. అంటే ప్రపంచంలో బోల్డని దేశాలు ఉన్నాయి, బోల్డన్ని దేశాలు, బోల్డన్ని పథకాలు ఉన్నాయి. ఈ బోల్డన్ని పథకాల్లో ఆరోగ్యానికి సంబంధించిన పథకాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం దానికి స్పాన్సర్ చేస్తుంది. కానీ ప్రపంచంలో ఉన్న ఈ అన్ని ఆరోగ్యానికి సంబంధించిన స్కీములలో ప్రభుత్వం ద్వారా ఫండ్ చేయబడే అతిపెద్ద ఆరోగ్యానికి సంబంధించిన ఈ స్కీమ్ ఏది అంటే ఆయుష్మాన్ భారత్. ఇంపార్టెంట్ వన్. ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా ఏం చేశారంటే ఈ 1,50,000 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అన్నిటినీ అది కనెక్ట్ చేయడానికి, అనుసంధానించడానికి ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నానికి సంబంధించిన ప్రోగ్రాం పేరు ఏమిటి? ఈ ఆరోగ్య, ఈ రక్ష, ఈ సంజీవిని ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి ఈ సంజీవిని. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. క్లియర్? ఇటువంటి ప్రశ్నలే ఎగ్జామినేషన్లో అడుగుతారు. యూ హ్యావ్ టు బీ వెరీ 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 క్లియర్. అలాగే మన కేంద్ర రక్షణ శాఖకు సంబంధించి ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే కొన్ని అంశాలకు సంబంధించి డిఫెన్స్ పరంగా, రక్షణ పరంగా దిగుమతి అని మనం చేసుకోకూడదు. మన రక్షణ రంగానికి సంబంధించి బోలెడని అంశాలపైన మనం విదేశాలపై ఆధారపడుతూ అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కానీ మనంతా మనమే డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇటీవలే రక్షణ శాఖ మంత్రి వారు కొన్ని ఐటమ్స్ని ఇంపోర్ట్ చేసుకోకూడదు, దిగుమతి చేసుకోకూడదు అని నిర్ణయించారు. అవి ఎన్ని ఐటమ్స్ అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 101 ఐటమ్స్. చూడండి, మనం ఆల్రెడీ భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ ఉంది చక్కగా. అంటే అన్నీ మనమే ఇక్కడ చక్కగా తయారు చేసుకోవడం. వేరే దేశాల నుంచి కూడా కంపెనీలు రావచ్చు, భారతదేశంలో పెట్టుబడి పెట్టవచ్చు. అది తయారు చేసినా కూడా అది కూడా మేక్ ఇన్ ఇండియా కిందే వస్తుంది. రైట్? అలాగే అద్దు అటోల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆస్ట్రేలియా, మాల్దీవ్స్, స్పెయిన్ ఆర్ థాయిలాండ్. చూడండి, అసలు ఇది నెంబర్ 1. ఫస్ట్ మనకు ఇది ఎక్కడ ఉంది అని తెలిసేకంటే ముందు ఫస్ట్ అసలు ఎటోల్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. చూడండి, మనందరికీ ఐలాండ్, ద్వీపం అంటే ఏంటో తెలుసు. ఐలాండ్ అంటే అదొక భూభాగం. ఐలాండ్ అంటే ఒక ల్యాండ్. ఆ ల్యాండ్ చుట్టూ కనుక నీళ్ళు ఉంటే అది ద్వీపం. దాన్ని మనం ఐలాండ్ అంటాం. అంతే కదా? మరి ఎటోల్ అన్నప్పుడు రివర్స్ వస్తుంది. రివర్స్ ఏంటంటే మధ్యలో నీళ్ళుండి, వాటర్ బాడీ ఉండి, చుట్టూ కనుక భూభాగం ఉంటే, చుట్టూ కనుక ల్యాండ్ ఉంటే దాన్ని ఎటోల్ అంటారు. కాబట్టి ఐలాండ్ అనగానే మీకు ఎటోల్ జ్ఞాపకం రావాలి, ఎటోల్ జ్ఞాపకం రాగానే ఐలాండ్ కూడా జ్ఞాపకం రావాలి. దట్స్ ఇట్. క్లియర్? నౌ సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాము. దాని మీనింగ్ తెలిసింది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అద్దు అటోల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆస్ట్రేలియా, మాల్దీవ్స్, స్పెయిన్, థాయిలాండ్. ఆన్సర్ ఈజ్ బి, మాల్దీవ్స్. రైట్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. చూడండి, ఇది ఈ విధంగా ఉంటుంది. ఎటోల్ అనేది మధ్యలో వాటర్, చుట్టూ భూభాగం. ఇది రివర్స్ ఉంటే ఐలాండ్, ఈ విధంగా ఉంటే ఎటోల్. ఇది అద్దు అటోల్, ఈ విధంగా ఉంటుంది ఇది. అలాగే ఇటీవల ఏ దేశం విజయవంతంగా ఒక ప్రయోగం నిర్వహించింది యారో 2కు సంబంధించి. ఇది అడ్వాన్స్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. దాని పేరు యారో 2. ఆ దేశం ఏమిటి? రష్యానా, ఇజ్రాయిలా, ఫ్రాన్సా, యూకేనా? ఏ దేశం అయినప్పటికీ ఇటువంటి మిసైల్స్ ఎప్పుడైతే న్యూస్లో ఉంటాయో అది మనకి ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకొని తీరాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అది ఇజ్రాయిల్. ఓకే, ఇది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. అలాగే చూడండి, ఈ క్రింది వాణిలో ఎవరు స్వచ్ఛ సర్వేక్షణ్ 2020
ప్రారంభించడం జరిగింది? మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, రూరల్ డెవలప్మెంట్, ఆర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, లేదా నీతి ఆయోగ్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఆప్షన్ సి చూడండి, ఇది శుభ్రతకు సంబంధించిన ఒక ప్రోగ్రాము, స్వచ్ఛ సర్వేక్షణ్ అంటారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. 2019, 2018, 2020 ఉందంటే ఇది 2020కి సంబంధించింది అని అర్థం. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. క్లియర్? రైట్. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన పాయింట్స్. మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.